కష్టంగా ఉంటుందని చెప్పి తెలుసు కానీ మరి ఇంత కష్టంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. కరెక్ట్ గా నెల క్రితం 10,000 రూపాయల దర్శనం ట్రై చేసాం, దొరకలా. 500 రూపాయల దర్శనం ట్రై చేసా, దొరకలా. 300 రూపాయల దర్శనం ట్రై చేసా, దొరకలా. 8 లక్షల టికెట్లు SD టోకన్స్ వదిలితే ఒక్క టికెట్ కూడా దొరకలా. 48 గంటలు పడుతుందని కొంతమంది అన్నారు, 3 రోజులు పడుతుందని కొంతమంది అన్నారు, లేదు 24 గంటలు అయిపోద్దని కొంతమంది అన్నారు. నా దగ్గర ఒక్క టికెట్ కూడా లేదు. 5 రోజులైనా సరే వైకుంఠ ద్వారంలోకి వెళ్ళేదే, స్వామిని దర్శనం చేసుకునేదే. వెళ్తున్నా, వెళ్ళొచ్చాక మాట్లాడతా. సంవత్సరం మొత్తం మీద 10 రోజుల లోపల ఉన్న వైకుంఠ ద్వారంలోంచి వెళ్ళాలని చెప్పి సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటా. అలా మా వెంకీ డాడీని చూసుకుని వైకుంఠ ద్వారంలోంచి నడిచి వెళ్దామని చెప్పి ఎంత ట్రై చేసిన టికెట్ దొరకలేదు. టికెట్ దొరికిపోతే ఆగిపోతాను అనుకున్నాడేమో వెంకీ డాడీని. ఎంత మొండోడు ఆయన తెలియదు కదా, బలవంతంగా వచ్చేసాను. బాబా తిరుమలకు వచ్చిన తప్పి స్వర్గానికి వచ్చిన కొంతసేపు అర్థం కాలేదు. అక్కడ ఉన్న ఫ్లవర్స్ ఫ్రూట్స్ డెకరేషన్ చూసేసి అబ్బా నా 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. తిరుమల అంతా బాగుంది. రాత్రి 11 గంటలకి క్యూ లైన్ అయితే ఓపెన్ చేశారు. ఆ చలికి వణుకుతూ 6 గంటలు కష్టపడి క్యూలో నిలబడి తీసుకెళ్లి ఒక కంపార్ట్మెంట్ లో వేస్తే అక్కడ చలికి వణుకుతంగో 6 గంటలు కూర్చొని తర్వాత వెళ్ళి మా వెంకీ డాడీని అయితే చూసాను. నా కష్టం అంతా మర్చిపోయాను. వెళ్ళొస్తా. గోవిందా గోవిందా.